ఈ రోజు చూడండి ఫ్రెండ్స్, మెషిబుషి ఏసీ కంప్లైంట్ వచ్చినాను. అవుట్డోర్ పరిస్థితి చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉందో. హలో ఫ్రెండ్స్, నా పేరు వసీం షేక్, నేను కడప నుంచి. ఫ్రెండ్స్, మనకి ఈరోజు ఇన్స్టాగ్రామ్లో చూసి కస్టమర్ కాల్ చేయడం జరిగింది ఫ్రెండ్స్, మెషిబుషి ఏసీ కూలింగ్ ఆడడం లేదని. ఇంకా కస్టమర్ ఇంటికి అయితే వచ్చేసిన చూడండి. ఏసీ ఆన్ చేసి చెక్ చేసి ఏసీలో అయితే ఏం ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్. డస్ట్ చూడండి ఎంత ఉందంటే అంత జెల్ ఫామ్ అయిపోయింది ఫ్రెండ్స్. మీకు ఒకసారి క్లారిటీగా చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. మీకు మధ్యలో కనిపిస్తున్నాయి కదా వైట్, ఒకసారి మీకు జూమ్ చేస్తానా చూడండి ఫ్రెండ్స్. మీకు మధ్యలో వైట్ కనిపిస్తుంది కదా, అది అంతా డస్ట్ అంతా జెల్ ఫామ్ అయిపోయింది. ఎంత ఉంది అంటే కాయిల్ అంతా పూర్తిగా బ్లాక్ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్. నేను కస్టమర్కి అయితే పిలిచి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసేసిన ఫ్రెండ్స్. ఏసీలో అయితే ఏం ప్రాబ్లం లేదు, సర్వీస్ ప్రాబ్లం ఒకటి ఉంది, వాటర్ వాష్ చేస్తే క్లియర్ అయిపోతుందని సరే చేసేయమన్నారు. ఇంకా ప్యానల్ అవన్నీ క్లీన్ చేసేసిన. ఇండోర్ విషయానికి వస్తే చూడండి ఫ్రెండ్స్, ఇండోర్ మేము సర్వీస్ చేస్తూ ఉంటే మీకు ఈడే డిఫరెంట్ కనిపిస్తుంది చూడండి. రైట్ సైడ్ చూడండి కలర్ ఎట్లా ఉందో, లెఫ్ట్ సైడ్ చూడండి ఫ్రెండ్స్. లెఫ్ట్ సైడ్ చూడండి ఎంత జెల్ మాదిరిగా ఉంది, రైట్ సైడ్ చూడండి ఎంత క్లీన్గా ఉందో. ఇంకా ఇండోర్ అంతా క్లీన్ చేసేసిన ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ బకెట్, ఇది మన సెకండ్ బకెట్. ఇంకా ఒకసారి కాయిల్ చూపిస్తా చూడండి. ఒకసారి కాయిల్ చూడండి ఫ్రెండ్స్, ముందు ఎట్లా ఉందో ఇప్పుడు ఎట్లా ఉందో ఒకసారి మీరే చూసే కామెంట్ చేసేయండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, కాయిల్ నీట్గా అయిపోయింది చూడండి. అసలు కలరే చూడండి, సేమ్ కొత్త వేసి కొనేప్పుడు ఏ విధంగా వస్తుందో ఆ విధంగా క్లియర్ అయిపోయింది. ఇంకా అవుట్డోర్ విషయానికి వస్తే చూడండి ఫ్రెండ్స్, అవుట్డోర్కి చూస్తానే దీంట్లో చాలా డస్ట్ ఉన్నట్టుంది. ఇంకా జస్ట్ ఆన్ చేసి అవుట్డోర్ జస్ట్ నేను కదిలిస్తే చూడండి ఫ్రెండ్స్ ఎంత వచ్చింది చూడండి. దీంట్లో నుంచి జస్ట్ కదిలిస్తూ ఉంటేనే డస్ట్ వస్తుంది. నాకు తెలిసి దీంట్లో ఇంకా చాలా ఉన్నట్టుంది ఫ్రెండ్స్. అందుకోసం అంతా పైన ప్యానల్ అవన్నీ ఓపెన్ చేసేసిన. ఎందుకంటే ఇది డబుల్ రో కండెన్సర్ ఫ్రెండ్స్, వెనక నుంచి కొడితే క్లీన్ కాదు, దానివల్ల అంతా తీసి క్లీన్ చేస్తున్నా. ఒకసారి లోపల చూడండి ఫ్రెండ్స్ డస్ట్ ఎంత ఉందో. అవుట్డోర్లో కూడా చాలా ఉంది ఫ్రెండ్స్. ఇండోర్లో ఎంత ఉందో అవుట్డోర్లో కూడా అంతే ఉంది. ఇంకా లోపల నుంచి క్లీన్ చేస్తాను ఫస్ట్, మళ్ళీ దాని తర్వాత బయట నుంచి చేస్తా. ఇంకా లోపల చూడండి ఫ్రెండ్స్, జస్ట్ కొంచెం నేను టచ్ చేసిన వాటర్ ఎంత గలీజ్ వస్తుందని చూడండి, ఏ విధంగా క్లీన్ అవుతుందని చూడండి. మీకు ఈడే కనిపిస్తుంది కాయిల్ అంతా. మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో కానీ డస్ట్ అయితే చాలా ఉంది ఫ్రెండ్స్. ఒకసారి కింద మేము సర్వీస్ చేసాం కదా, ఆ వాటర్ చూడండి ఎంత గలీజ్ ఉన్నాయో. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నేను సర్వీస్ చేసేసా. ముందు ఎట్లా ఉందో కాయిల్, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉందో. అవుట్డోర్ కాయిల్ అయితే చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా నీట్గా అయిపోయినాయి. దగ్గర 6-7 బకెట్స్ వరకు యూజ్ చేస్తే ఈ విధంగా క్లీన్ అయింది చూడండి. సేమ్ కొత్త వేసి కొన్నప్పుడు ఏ విధంగా వస్తుందో ఆ విధంగా నీట్గా అయిపోయింది చూడండి ఫ్రెండ్స్. ఒకసారి బ్యాక్ సైడ్ నుంచి కూడా చూడండి, చాలా అంటే చాలా నీట్గా అయిపోయింది. ఇంకా అంతా ప్యాక్ చేసేసిన పైన ప్యానల్ అవన్నీ. ఇంకా కస్టమర్ రూమ్ వచ్చి ఏసీ ఆన్ చేసిన ఫ్రెండ్స్. కూలింగ్ అయితే సేమ్ కొత్త వేసి కొన్నప్పుడు ఏ విధంగా వస్తుందో ఆ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. వీడికి మా పని కూడా క్లియర్ అయిపోయింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసేయండి ఫ్రెండ్స్, ఫాలో చేసేయండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. బాయ్.